ఈరోజు ఏం వంట చేశానో చూసేద్దామా. ఈరోజు మా లంచ్ వచ్చేసి గోంగూర పప్పు, కొత్తిమీర టమాటా పచ్చడి, అన్నము. అయితే ముందుగా నేను కుక్కర్లో గోంగూర పప్పు వండుదామని చెప్పేసి పప్పుకి అంతా రెడీ చేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంకా టమాటా పచ్చడి కోసం టమాటాలు అలాగే పచ్చిమిర్చి గోంగూర అన్నీ వేసి మగ్గబెట్టుకుంటున్నాను. ఇంకో పక్కన అత్తయ్య వాళ్ళ కోసం టీ పెట్టాను. ఇంకా టీ అయిపోయిన తర్వాత అన్నం పెట్టేశాను. అన్నం ఉడికిపోయిన తర్వాత నేను పప్పు అనేది తాలింపు పెట్టుకున్నాను. ఇంకా పప్పు అన్నం అయిపోతే పక్కన పెట్టేసిన తర్వాత పచ్చడి కోసం టమాటాలు మగ్గబెట్టుకున్నాను కదా, అవి కూడా మగ్గిపోయాయి. ఇంకా వాటిని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇంక ఈ లోపు స్టవ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని పిల్లల కోసం స్వీట్ కార్న్ అయితే ఒక స్టవ్ మీద ఉడికించుకుంటున్నాను. ఇంకా రెండో పక్కన పపాయ అయితే ముక్కలుగా కట్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను. ఈలోపు టమాటా అనేది చల్లగా అయిపోయింది. ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకున్నాను. ఈరోజు మా లంచ్ అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఇక ఇంటి పని అలాగే వంట పని అంతా అయిపోయిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా, ఈరోజైతే ఒక 3 టాప్స్ ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.